హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ నివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డియర్ సీఓ పార్ట్ 10. ఇక కథలోకి వెళ్తే, ఒకవేళ మేము కానీ వాళ్ళని కాలేజీ నుంచి పంపిస్తే మా కుటుంబాలని రోడ్డు మీదికి లాగుతారు. అందుకే ఏమీ చెయ్యలేక ఇలా నిస్సహాయంగా చూస్తూ ఉంటాం. అంతకు మించి మేము ఇంకేం చేయలేం విశ్వ. అందుకే నువ్వు కూడా వాడితో గొడవకు దిగకు. వాడసలే మూర్ఖుడు. వాడితో కొంచెం గొడవలకు దిగకు. జాగ్రత్త విశ్వ ఇక అని చెప్పి ఇకక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రిన్సిపల్. అప్పుడు విశ్వ, ఇలాంటి వెధవలని ఊరికే వదలకూడదు. ఇలాంటి వెధవలందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పాలి. ఏదో ఒక రోజు నేనే చెప్తాలే అని అనుకుంటూ రీతు దగ్గరికి వచ్చి, ఆర్ యు ఆల్ రైట్, మీకేం కాలేదుగా అని అడుగుతాడు. అప్పుడు రీతు, యా ఐఎమ్ ఆల్ రైట్, ఫైన్, థ్యాంక్ యూ సో మచ్, ఆ వెధవల నుంచి నన్ను సేవ్ చేసినందుకు అని చెప్తుంది. అప్పుడు విశ్వ, ఇట్స్ ఓకే, నో మెన్షన్, అయినా ఆ వెధవలతో మీకేంటి గొడవ అని అడుగుతాడు. అప్పుడు రీతు, ఆ వెధవలతో నాకెందుకండి గొడవ, వాళ్ళే ముందు నా దగ్గరికి వచ్చి అందులో ఒకడికి నన్ను ప్రపోజ్ చేయమని చెప్పాడు. అప్పుడు నేను, లేదు, నేనెందుకు ప్రపోజ్ చేయాలి అని అడిగాను. కానీ వాళ్ళు, ఎందుకంటావేంటి, ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేసావంటే నేను నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తా. అప్పుడు నువ్వు నేను లవర్స్ అయిపోతాం కదా, అందుకు అని చెప్తాడు. అప్పుడు రీతు, చీచి, నేను నీకు ప్రపోజ్ చేయడం ఏంటి, నేను చెయ్యను, అయినా నువ్వు నాకు లవర్ ఏంటి అని అంటుంది. అప్పుడు వాడు, ఏంటి చీచి అంటున్నావు, నేను నీకు లవర్గా సరిపోనా, సరేలే, లవర్గా కాకపోతే ఏంటి, సరే ప్రపోజల్ వద్దు, క్యాన్సిల్ చేసేద్దాం, కానీ ప్రపోజల్కి బదులు ఒక చిన్న ముద్దు పెట్టి వెళ్ళిపో, సరేనా, దా వచ్చి ముద్దు పెట్టి వెళ్ళిపో, ఏం చేయను నిన్ను, దా త్వరగా అని అంటాడు. రే బండవేదవా, నేను నీకు ముద్దు పెట్టడం ఏంట్రా, నువ్వేమన్నా షారుఖ్ ఖాన్ అనుకుంటున్నావా లేక ప్రభాస్ అనుకుంటున్నావా, ఓ రారా అని అంటున్నావు, నువ్వు నీ అవతారం ఎప్పుడైనా సరిగ్గా అద్దంలో చూసుకున్నావా, నీ ముఖం సేమ్ చింపాంజీలా ఉన్నావు అని అంటుంది రీతు. అప్పుడు వాడు, ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు, మర్యాదగా చెప్పింది చెయ్యి, లేకపోతే నువ్వు పెట్టడం కాదు నేనే బలవంతంగా పెట్టాల్సి ఉంటుంది, దా వచ్చి పెట్టు అని అంటాడు. అప్పుడు రీతు మెల్లగా నడుచుకుంటూ వాడి దగ్గరికి వచ్చి వాడి ముందు నిలబడి ఉంటుంది. అప్పుడు వాడు, గుడ్ గర్ల్, ఇలా చక్కగా చెప్పింది చేసావంటే నిన్నేమనకుండా వదిలేస్తాను, దా వచ్చి పెట్టుకో అని ముందుకు వంగుతాడు. అప్పుడు రీతు అలాగే నిలబడి ఉంటుంది. దాంతో, ఏంటి బేబీ అలా చూస్తున్నావు, సిగ్గా, పోనీ కళ్ళు మూసుకోనా అని అంటూ ముందుకు వంగి కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు రీతు వాడు కళ్ళు మూసుకోవడంతో ముద్దు పెడుతున్నట్టు ముందుకు వచ్చి పిడికిలి బిగించి చెంపపై చాచి కొడుతుంది. దాంతో వాడు గిర్రున తిరిగి కింద పడిపోతాడు. అప్పుడు వాడి పక్కనున్న వాడి గ్యాంగ్ అంతా, ఏయ్ ఏం చేస్తున్నావే, మా వాడికి ముద్దు పెట్టమంటే మా వాడినే కొడతావా అని అంటూ, ఉండు ఇప్పుడే నీ పని చెప్తా అని చెప్పి నా చున్నీ లాగి పడేశారు. దాంతో నాకు కోపం వచ్చి వాళ్ళలో ఇద్దరిని చితగ్గొట్టాను. దాంతో అందరూ నన్ను రౌండ్ ఆఫ్ చేశారు. అలా రౌండ్ ఆఫ్ చేయడంతో కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ చేతికి చిక్కాను. ఇక ఆ తర్వాత మీకు తెలిసిందే, అయినా
మీరు ఇంకాస్త లేటుగా వచ్చి ఉంటే నేనే వాళ్ళ మక్కెలు విరగ్గొట్టేదాన్ని అని బిల్డప్గా చెప్తుంది. అప్పుడు విశ్వ అవునా, పోనీ మళ్ళీ వాళ్ళని ఇప్పుడు రమ్మని చెప్పి నేను తర్వాత రానా అని అంటాడు. అప్పుడు రీతు ఇంకా బిల్డప్ కోసం రమ్మనండి, నేనేమన్నా భయపడతానా, ఏదో హెల్ప్ చేశారు కాబట్టి థ్యాంక్స్ చెప్పాను, అంత మాత్రాన నన్ను తక్కువ చేసి చూడకండి, నేను కరాటేలో స్టేట్ ఫస్ట్ తెలుసా అని చెప్తుంది. అప్పుడు విశ్వ ఓ అలానా, హలో బ్రో మిమ్మల్నే అని ఆ మెయిన్ హెడ్ వాళ్ళని పిలుస్తాడు. దాంతో రీతు ఏ ఏ ఏం చేస్తున్నావు, ఏదో మాట వరసకి చెప్పాను, దానికి మళ్ళీ ఆ విధవలని పిలవాలా అని అంటూ భయపడుతుంది. అప్పుడు విశ్వ ఏంటి అలా భయపడుతున్నావు, ఇప్పుడేగా నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను, నాకేమైనా భయమా అని అన్నావు, మరి అంతలోనే ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు రీతు ప్లీజ్ ప్లీజ్ పిలవకండి, ఏదో బిల్డప్ కోసం చెప్పాను, నేను స్టేట్ ఫస్ట్ రావడం ఏంటి, నా బొంద, నా ముఖం చూస్తే ఎవరైనా నమ్ముతారా, నేను స్టేట్ ఫస్ట్ అంటే అని అంటూ కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వ భయపడకు, ఊరికే అన్నాను, వాళ్ళెప్పుడో వెళ్ళిపోయారు, అయినా ఏ మాటకు ఆ మాట, నీ ముఖం చూసి ఎవరు నమ్ముతారు అని అంటాడు. అప్పుడు రీతు ఏంటి నా ముఖంకేం తక్కువ, మిస్ యూనివర్సిటీలో కూడా నా అంత అందంగా ఎవ్వరూ ఉండరు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు విశ్వ క్రేజీ గర్ల్ అని అనుకొని అతను కూడా వెళ్ళిపోతాడు. ఇక రీతు అక్కడి నుంచి వచ్చేస్తూ అయినా అతనేంటి అలా అంటున్నాడు, నాకేం తక్కువ, ఏదో హెల్ప్ చేశాడు కాబట్టి ఏమనకుండా వచ్చేసాను, లేకపోతేనా అని అనుకుంటూ వచ్చి వర్ష పక్కన కూర్చుంటుంది. ఇక ఇదంతా ఏమీ తెలియని మన వర్ష చదవడంలో నిమగ్నమై ఉంటుంది. రీతు వచ్చింది కూడా పట్టించుకోకుండా అలా చదువుతూనే ఉంటుంది. అప్పుడు రీతు ఒసే వర్ష, నేను ఇంతలా ఇక్కడ వాగుతుంటే పట్టించుకోకుండా కనీసం నేను వచ్చింది కూడా చూడకుండా ఆ బుక్ ముందట పెట్టుకొని ఓ చదువుతూనే ఉన్నావు, అయినా ఎప్పుడు చూడు ఆ బుక్స్ పట్టుకునే ఉంటావు, కొంచెం లోకంలో కూడా ఏం జరుగుతుందో అని లోకజ్ఞానం కూడా తెలుసుకో అని అంటుంది. అప్పుడు వర్ష ఇప్పుడు ఏమైందే, ఎందుకలా అరుస్తున్నావు, అయినా ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడా వచ్చేది, ఎగ్జామ్స్ ఉన్నాయని నీకు తెలుసు కదా, ఇంకెప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావు, అయినా అలా ఉన్నావేంటి అని అడుగుతుంది. అప్పుడు రీతు వచ్చేటప్పుడు ఒక చిన్న గొడవ జరిగిందిలే, అందుకే ఇలా అని అంటుంది. అప్పుడు వర్ష ఏంటే రీతు నువ్వనేది, మళ్ళీ గొడవనా, మళ్ళేం చేసి చచ్చావే అని అడుగుతుంది. అప్పుడు రీతు అబ్బా వర్ష, నేనేం చెయ్యలేదే, వాళ్ళే ముందు గొడవ స్టార్ట్ చేశారు, అయినా ఇప్పుడు అదంతా ఎందుకు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది. ఇక వర్ష నీకేం కాలేదు కదా అని అడుగుతుంది. రీతు అప్పుడు నాకేం కాలేదు తల్లి, దాని గురించి ఇక మర్చిపో అని చెప్తుంది. అప్పుడు వర్ష ఇలాగే చెయ్యి, ఈ మధ్య నీకు వేషాలు బాగా ఎక్కువయ్యాయి అని అంటూ సరే పద ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దు గాని అని అంటుంది. అప్పుడు రీతు ఏంటి ప్రిపరేషనా, నాదెప్పుడో అయిపోయింది, సో నువ్వే చదువుకో అని అంటుంది. అప్పుడు వర్ష ఏంటి నువ్వు నాకన్నా ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా చేసావా, నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదే, ఇప్పుడు నిజం చెప్పవే అని అడుగుతుంది. అప్పుడు రీతు నిజం వర్ష, నేనెప్పుడో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను, ప్రామిస్ అని చెప్తుంది. అప్పుడు వర్ష అవునా,
ఏది మనం ఇప్పుడు చదివే సెకండ్ ఇయర్లోని పేపర్ ఏంటో చెప్పవే అని అడుగుతుంది. అప్పుడు రీతు ఏంటి ఇలా ఇరుక్కున్నాను అని మనసులో అనుకుంటూ ఆ మన పేపరా ఆ అది అది గుర్తుకొచ్చింది సి లాంగ్వేజ్ అని అంటుంది. అప్పుడు వర్ష ఏంటి సి లాంగ్వేజా, నీ బొంద అది మన ఫస్ట్ ఇయర్ది, నేను అడిగింది సెకండ్ ఇయర్ది అని అంటూ రీతు తలపై ఒక మొట్టికాయ వేస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు ప్రిపేర్ అయ్యావో లేదో అని అంటుంది. అప్పుడు రీతు ఓ దాన్నిప్పుడు అలా చేంజ్ చేశారా, ఎనీవే నాకు తెలిసింది చెప్పాను, అయినా ఫస్ట్ ఇయర్ పేపర్ నాకు ఇంకా గుర్తుకుందంటే నేను చాలా గ్రేట్ కదా, వెల్డన్ రీతు వెల్డన్ అని భుజంపై తట్టుకుంటుంది. అప్పుడు వర్ష నువ్వు నీ పైత్యం దా వచ్చి ముందు ప్రిపేర్ అవుదువు అని చెప్తుంది. అప్పుడు రీతు నోనో ఈ ప్రిపరేషన్స్ గట్లా నా వల్ల కాదు అని చెప్తుంది. అప్పుడు వర్ష ఎగ్జామ్కి ప్రిపేర్ కాకుంటే మరి ఎలా రాస్తావే ఎగ్జామ్ అని అడుగుతుంది. అప్పుడు రీతు యూనో వర్ష మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్స్కి ఇలా ప్రిపరేషన్ అనేదే ఉండదు, ఎందుకంటే ఈ రీతు ఒక్కసారి చూసిందో 100 సార్లు గుర్తుంచుకుంటుంది, ఓకేనా, యు క్యారీ ఆన్ అని చెప్తుంది. అప్పుడు వర్ష చాలాపిక చదవమంటే వేషాలు వేస్తున్నావా, రా వచ్చి కూర్చో అని చెప్పి బలవంతంగా చదివిపిస్తుంది. ఇక అలా చదివి కాలేజ్ అయిపోగానే హాస్టల్కి వెళ్తారు. మన వర్షకు చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్లో ఉండి చదవడం అలవాటు కాబట్టి అంత పెద్దగా సఫర్ అయ్యేది కాదు. ఎందుకు తను హాస్టల్లో ఉండి చదువుకుంటుంది అంటే వాళ్ళ అమ్మా నాన్న తను పుట్టకముందే ఎప్పుడో విడిపోయి ఉంటారు. తనకు చిన్నప్పటి నుంచి కూడా తండ్రి ప్రేమంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలా వాళ్ళమ్మ తనని చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూ చదివించుకునేది. ఎందుకంటే వాళ్లకు ఎవరూ లేరు. వాళ్ళ అమ్మ నాన్న ప్రేమించుకుని పెద్దలని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. అందువల్ల ఇటు వాళ్ళ అమ్మ తరపున వాళ్ళు అలాగే వాళ్ళ నాన్న తరపున వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళ పెళ్ళిని అంగీకరించలేదు. ఎందుకంటే పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు ఇరు కుటుంబాలు ఎవరు కూడా వాళ్ళని దగ్గరికి రానివ్వలేదు. అందువల్ల తనకు అటు అమ్మమ్మ వాళ్ళు కానీ ఇటు నానమ్మ వాళ్ళు కానీ ఎవరూ కూడా తనకు తెలియదు. దాంతోపాటు చిన్నప్పుడే అమ్మ నాన్న విడిపోవడంతో వాళ్ళ అమ్మే కష్టపడి ఆ పని ఈ పని అంటూ చేస్తూ ఉండేది. కాబట్టి తనకి ఇక పట్టించుకునేవారు కానీ చూసేవారు కానీ ఎవరూ లేకపోవడంతో హాస్టల్లో ఉంచి చదివించేది వాళ్ళమ్మ. దాంతో తనకు అలా హాస్టల్ అలవాటైపోయింది. కానీ వర్ష ఒక్కతే హాస్టల్లో ఉండటంతో రోజు కాసేపు తనకు తోడుగా రీతు హాస్టల్కి వస్తూ ఉంటుంది. అలా కాసేపు తనతో సమయం గడిపి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతుంది. అలా రీతు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వర్ష ఒంటరైపోయేది. తన బాధని చూసి రీతు వాళ్ళ నాన్నతో చెప్తుంది. డాడీ నా ఫ్రెండ్ వర్ష అలా ఒక్కతే హాస్టల్లో ఉండి చదువుకుంటుంది డాడీ. తనకు వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంది, ఇంకా ఎవరూ లేరు. వాళ్ళ అమ్మ కూడా తనకు దూరంగా ఉండటంతో తను ఒంటరిగా ఫీల్ అవుతుంది. అందువల్ల తనని మన ఇంట్లో ఉంచుకొని చదివిద్దాం డాడీ ప్లీజ్ అని చెప్తుంది. అప్పుడు రీతు వాళ్ళ నాన్న బేబీ నువ్వేమడిగినా చేస్తాను గాని ఇలా అనాథజనాలందరినీ ఇంట్లో పెట్టి పోషించమంటే మాత్రం కుదరదు. తనతో నువ్వు స్నేహం చేయడమే ఎక్కువ, అలాంటిది ఇప్పుడు ఇంట్లో తెచ్చి పెట్టుకోమంటే మాత్రం కుదరదు అని చెప్తాడు.
మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.